హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఇప్పుడు ఈ వీడియోలో మనం బోధనోపకరణాలు రకాలు టైప్స్ ఆఫ్ టీఎల్ఎం గురించి మనం చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో ఇంకా మనకి ఛానల్ కెపాసిటీ అంటే 1000 మెంబర్స్ ఉంటారు. ఛానల్ కెపాసిటీ అది దాటిపోతుంది కనుక మీరు ఈ మన వీడియో డిస్క్రిప్షన్లో ఉండే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మన వీడియోల్ని ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేస్తుంటాం. మన ఛానల్లో ఎంఎస్ ట్యూటోరియల్ యాప్లో మనం కొత్తగా ఫ్రీ ఎగ్జామ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వర్క్ లోడ్ వల్ల మనం వీడియోస్ని కొంచెం బ్యాలెన్స్డ్గా కొన్ని రోజు వారీ కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా మనం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ టీఎల్ఎం బోధనోపకరణాలు రకాలు. ముందుగా మన శరీర భాగంలో 2 ప్రధాన ఇంద్రియాలు, అవేమేంటి? కన్ను చెవి, దృష్టి వినికిడి ఆధారంగా మనం ఈ బోధనోపకరణాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఎన్ని రకాలు? 3 రకాలు. అవేంటి అయ్యా అంటే, ఫస్ట్ శ్రవణ ఉపకరణాలు, 2 దృశ్య, 3 దృశ్య శ్రవణ. ఇక్కడ శ్రవణ ఉపకరణాలు అంటే కేవలం వినటానికి మాత్రమే పనికి వచ్చేవి. మీరు గుర్తుంచుకోవాలి. ఈ క్రింది వాణిలో శ్రవణోపకరణం అంటాడు. దాంట్లో టీవీ అని ఇచ్చాడు అనుకోండి, టీవీలో ఏమొస్తుంది? వీడియో వస్తుంది, ఆడియో వస్తుంది. టీవీ దేని కిందకి వస్తుంది? ఇప్పుడు దృశ్య శ్రవణ కిందకి. మీరు పప్పులో కాలేస్తారు, అలా కాలేయాలనే వాడు ఇస్తాడనమాట. అది అందుకని మీరు దేనికి దానికే చదువుకోవాలి. మరి శ్రవణోపకరణాలు ఏంటి సార్ ఎంతసేపు చెప్పవంటే ఇప్పుడు చెప్తాను చూడండి. రేడియో, ఇంకా గ్రామఫోన్ రికార్డర్. ఓకే, నెక్స్ట్ టేపు రికార్డర్. ఓకేనా? ఇంకా మనకి మ్యూజిక్ ఆల్బమ్స్, సిడీస్, ఇలాగా లింగిఫోన్, డిక్టోఫోన్, ఇవన్నీ కూడా శ్రవణోపకరణాలు కిందకు వస్తాయి. కేవలం మనకి ఆడియో మాత్రమే వినపడుతుంది, ఇక్కడ వీడియో కనపడదు. ఆడియో మాత్రమే వినపడుతుంది. ఇంతకుముందు మనకు వచ్చే వాక్మెన్లని ఇవన్నీ వచ్చాయి, అవన్నీ కూడా శ్రవణోపకరణాలు. దాంట్లో నుంచి ఓన్లీ శబ్దం మాత్రమే వస్తుంది అనమాట. ఇప్పుడు దృశ్య ఉపకరణాలు కేవలం మనకి కనపడేవి. దీంట్లో మనకి అన్ని రకాల చార్టులు, బల్లలు, నల్ల బల్ల, బులెటిన్ బోర్డు, ఇంకా మ్యాగ్నెటిక్ బోర్డు, ప్యానెల్ బోర్డు, ఇలాగ ఉన్న బోర్డులన్నీ కూడా ఈ దృశ్యోపకరణాల కిందకి వస్తాయి అన్నమాట. మ్యాప్లు, ఇంకా గ్లోబులు, ఓకేనా? ఓహెచ్పి, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. మీరు గుర్తుపెట్టుకోవాలి, కేవలం దీని నుంచి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ నుంచి పిక్చర్లు మాత్రమే వేయగలం, సౌండ్ రాదు. ఓకేనా? ఎపిడయోస్కోప్ అని ఉంటుంది. ఓకే, ఇలాగా కేవలం మనకి ఏంటంటే పిక్చర్స్ని మాత్రమే ఏర్పరిచేవి. పిక్చర్స్ని ఏర్పరిచేవి అనమాట. ఫ్లాష్ కార్డ్స్, డామినోస్, ఇవన్నీ కూడా మనం తెస్తాం కదా ప్రదర్శన ఉపకరణాలు. ఏంటి ఇవి? మాకప్స్ కానీ, ఇంకా నమూనాలు కానీ, ఇవన్నీ కూడా దృశ్యోపకరణాలు. మాకప్స్, నమూనాలు, ఇవన్నీ కూడా దృశ్య ఉపకరణాలు. ఇప్పుడు మనం దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటే మనకి ఇక్కడ ఏమేమి వస్తాయి? ఇక్కడ పిక్చర్ కనపడుతుంది, మరియు ఆడియో వినపడుతుంది, శబ్దం వినపడుతుంది. అలాంటివి టీవీ, దాంట్లో ముందు వరుసలో ఉండేది టీవీ. నెక్స్ట్ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? సినిమా, చలనచిత్రాలు, ప్రదర్శనలు. ఎలాంటి ప్రదర్శనలు? మనకి ఇక్కడ ఉపన్యాస ప్రదర్శనలు, ఫిల్మ్స్. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాల కిందకి వస్తాయి. వీడియో టేప్స్, విసిడీస్, ఎల్సిడీస్,
ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాలు అన్నమాట. ఇవి మీకు బాగా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంకా వీటిల్లో ఫోటోలు, గ్రాఫ్లు దేని కిందకి వస్తాయి? దృశ్య ఉపకరణాల కిందకి వస్తాయి అన్నమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు ఇదేంటి? కేవలం కన్ను చెవి దృష్టి వినికిడిని ఆధారంగా చేసుకొని వీటిని ఇంకొక వర్గీకరణలో కూడా మనం యాడ్ చేయొచ్చు. యూని మోడల్ ఎయిడ్స్, బై మోడల్ ఎయిడ్స్. ఓకేనా? ఏంటి యూని మోడల్ అంటే? కేవలం ఒక జ్ఞానేంద్రియానికి చెందినది. ఒక జ్ఞానేంద్రియానికి. ఏంటివి అవి? శ్రవణ దృశ్య ఉపకరణం ఉంది ఇక్కడ. అది కేవలం కంటికి, కన్ను అనే జ్ఞానేంద్రియానికి చెందింది. అది యూని మోడల్ ఎయిడ్ అనమాట. ఇది ఇక్కడ బై మోడల్ ఎయిడ్స్ కిందకి వచ్చేది. ఇది దృశ్య శ్రవణ అంటే కన్ను చెవి రెండింటికి సంబంధించినవి అనమాట. ఇక్కడ ఇవి టీవీ, కంప్యూటర్, చలనచిత్రాలు, విసిడీస్, ఎల్సిడీస్, ఫిల్ములు, ఇంకా ఎలాంటివి వీడియో సిడీస్, ఓకేనా, వీడియో క్యాసెట్స్, ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఉపన్యాస ప్రదర్శనలు ఇవన్నీ. ఓకే, ఇవి బై మోడల్ ఎయిడ్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బోధనోపకరణాలు. ప్రొజెక్షన్ అంటే తెరపై పట్టగలిగేవి, తెరపై పట్టగలిగేవి. ప్రొజెక్షన్, నాన్ ప్రొజెక్షన్ ఆధారంగా రెండు రకాలు. ఒకటి ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అండ్ నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. తెరపై పట్టగలిగేవి ఏంటివి? సినిమా. నెక్స్ట్ ఏంటి మనకి? ఇవి వస్తాయి తోలు బొమ్మలు. ఓకేనా? ఇవి అన్నమాట. నెక్స్ట్ మనకి మ్యాజిక్ ల్యాంటర్న్ అంటే మాయా లాంతరు. ఆ లాంతర్ని తీసుకొచ్చి మనం ఓం బూమ్ బుష్ అని దాన్ని తెరపై వేస్తే దానిలో నుంచి ఒక బొమ్మ అయితే వస్తుంది. ఫిల్మ్ స్ట్రిప్లు ఇవన్నమాట. ఇంకా నెక్స్ట్ నాన్ ప్రొజెక్షన్ అంటే ఇంకన్నీ వస్తాయి ఇక్కడ. బల్లలు, చార్టులు, ఫోటోలు, మాకప్స్, మ్యాప్లు, గ్లోబులు, ఓహెచ్పి ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ లోకి వస్తుంది. ఓహెచ్పి ఎక్కడికి వస్తుంది? ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ లోకి వస్తుంది అనమాట. ఇక్కడ ఇవి నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. ఇవి ప్రొజెక్షన్ ఆధారంగా. ఇప్పుడు స్టాటిక్, డైనమిక్. కదిలే చిత్రాలను ఏర్పరిచేవి, కదలని చిత్రాలను ఏర్పరిచేవి. ఓకేనా? బోధనోపకరణాల్లో కదిలే చిత్రాలు, కదలని చిత్రాలు. ఫస్ట్ మనం కదలని చిత్రాలు స్టాటిక్ ఎయిడ్స్ అండ్ కదిలే డైనమిక్ ఎయిడ్స్ ఏంటనేది తెలుసుకుందాం. స్టాటిక్ అంటే కదలవు అన్నమాట. ఇప్పుడు నల్లబల్ల ఉంది, కదలదు. ఓకేనా? ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఉంది, కదలదు. అది దాంట్లో మనం ప్రొజెక్షన్ చేస్తే దాంట్లో కదలదు. ఓన్లీ ఆ స్లైడ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సేమ్ వచ్చేస్తుంది ఇక్కడ. బాల్లలు, చాట్లు, ఫోటోలు, మాకప్ అంటే మాకప్లు కూడా రెండు రకాలు ఉంటాయి. ఓన్లీ సేమ్ నమూనాలు ఉంటాయి. మరియు ఎలాంటి దాంతో తయారు చేసిన కీ ఇస్తే నడిచే బొమ్మలు ఉంటాయి. అంటే అది కీ ఇస్తే నడుస్తుంది, అంటే కదులుతుంది. కదిలేదు ఎక్కడికి వెళ్తుంది? డైనమిక్ ఎయిడ్స్ లోకి వెళ్తుంది అనమాట. ఈ డైనమిక్ ఎయిడ్స్ లో ఇంకా టీవీ కదలదు కదా సార్ అని అంటారు కదా. టీవీలో వచ్చే బొమ్మలు ఏమైతాయి? కదులుతాయి అనమాట. సినిమా ఇవన్నీ కూడా డైనమిక్ ఎయిడ్స్ లోకి వస్తాయి అన్నమాట. టీవీ, సినిమా, మోషన్ పిక్చర్స్, కంప్యూటర్స్, వర్కింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా. వర్కింగ్ మోడల్స్ లో ఎలాంటివి వస్తాయి? మాకప్స్ వస్తాయి. ఓకేనా? అది ఇవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి మన యొక్క ఈ అంతర్జాలం ఉంది కదా, దానికి సంబంధించి మనం పెద్ద మాధ్యమం, చిన్న మాధ్యమం. పెద్ద మాధ్యమం అంటే ఏంటి? మనం ఎక్కువ విషయాలు తెలుసుకోవటం అనమాట. పెద్ద మాధ్యమం, చిన్న మాధ్యమం. అది చిన్న మాధ్యమం. ఈ పెద్ద మాధ్యమం కిందకి టీవీ,
కంప్యూటర్, ఓకే, ఇవన్నీ వస్తాయి. చిన్న మాధ్యమం కిందకి ఏమొస్తాయి, మామూలుగా చిన్న చిన్నవి వస్తాయి, స్లైడ్లు, ఫిల్మ్ స్ట్రిప్పులు, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా డివిడీస్, ఎల్సిడీస్ అవన్నీ కూడా పెద్ద మాధ్యమం కిందకి వస్తాయి. నెక్స్ట్ దిశలపై ఆధారపడి, దిశలపై 2D 3D, 2D 3D, 2D అండ్ 3D ఎయిడ్స్. 2D అంటే ఇక్కడ ఏర్పరిచే బొమ్మ 2 డైమెన్షనల్ అన్నమాట. ఏర్పరిచే బొమ్మ 2 డైమెన్షనల్. ఇక్కడ 3D అంటే 3 ఉంటాయి. ఏంటి, ఎత్తు, పొడవు, వెడల్పు, ఎత్తు. ఇక్కడ 2Dకి ఏముంటాయి, పొడవు, వెడల్పు మాత్రమే ఉంటాయి. చార్టులు, ఫోటోలు, డామినోలు, మ్యాప్లు, వీటిపై అన్నిటిపై కేవలం 2 డైమెన్షనలే ఉంటాయి. కానీ గ్లోబ్ ఉంది కదా, గ్లోబ్ ఏ డైమెన్షనల్, 3 డైమెన్షనల్. ఇంకా మాకప్స్, నమూనాలు, స్పెసిమన్లు, ఇవన్నీ కూడా 3 డైమెన్షనల్. ఇక్కడ చార్టులు, బల్లలు, ఓకే, ఇంకా ఫోటోలు, ఇవన్నీ కూడా 3 డైమెన్షనల్ అన్నమాట. మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడ 2Dలోకి వస్తుంది. ఎందుకు, అది ఏర్పరిచే బొమ్మకి పొడవు, వెడల్పు మాత్రమే ఉంటుంది, లోతు అనేది ఉండదు. నెక్స్ట్ బోర్డు మీద గీసినా కానీ 3 డైమెన్షన్లో గీసామనుకోండి, ఇప్పుడు అవి 3D ఇమేజెస్ కిందకే వస్తాయి. అంటే పొడవు, వెడల్పు, ఎత్తు అనే మూడింటిని తెలిసేటట్టు గీస్తే అది మళ్ళీ 3Dలోకి వస్తాయి అన్నమాట. ఈ 3 కనపడితే 3D, కనపడకపోతే 2D అన్నమాట. ఇవి అన్నమాట మనం బోధనోపకరణాలు వర్గీకరణ. ఇంతటితో ఈ వీడియో అనేది అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఉంది, గ్రాఫ్లు, వనరులు. అది ఒక 5 నిమిషాలు ఇప్పుడు అది తర్వాత వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ బోధనోపకరణాలు వర్గీకరణ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, యాప్లో ఫ్రీగా ఎగ్జామ్స్ రాయండి. త్వరలో మనకి ఈ బోధనోపకరణాలు టాపిక్ పైన మనకైతే ఫ్రీ ఎగ్జామ్ అయితే త్వరలో మనకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.